ఓడిపోయే టీం గెలిస్తే 1000కి 10,000, చెప్పిన ప్లేయర్ 6 కొడితే 1000కి 2,000, బెట్ కట్టిన టీం స్కోరును 120 లోపే కట్టడి చేస్తే 1000కి 3,000. బాల్ టు బాల్ బెట్టింగ్, ఓవర్ టు ఓవర్ బెట్. ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక బెట్టింగ్ జరుగుతున్న తీరు ఇది. గతంలో సిటీల్లో మాత్రమే బెట్టింగ్లు బాగా జరిగేవి. ఇప్పుడు ఈ కల్చర్ పల్లెలకు పాకిపోయింది. ఆన్లైన్, ఆఫ్లైన్లలో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యాక బెట్టింగ్ జోరందుకుంది. రోజు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈజీగా పైసలు వస్తాయని ఆశపడుతున్న యూత్ బెట్టింగ్ కడుతూ చిత్తైపోతున్నారు. కొందరు అప్పులు చేసి ఆస్తులు తాకట్టు పెడుతూ పందాలు కాస్తున్నారు. ఇంకొందరు లోన్ యాప్స్ లో మనీ తీసుకొని బెట్టింగ్ వేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఐపీఎల్ బెట్టింగ్ లో మునిగి తేలుతున్నారు. బుకీలు ఆన్లైన్లో, ఆఫ్లైన్లోనూ బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో బెట్టింగ్ నిర్వాహకులు ఓ ఇంట్లో ఉండి బుకీలు ఫ్రంటర్ల ద్వారా ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టిస్తున్నారు. సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఫామ్ హౌస్ల అడ్డాగా కోట్ల రూపాయల బెట్టింగ్ దందాలు చేస్తున్నారు. అలాగే ఊర్లలో కొంతమంది సీక్రెట్ గా గ్రూపులుగా ఏర్పడి బెట్టింగ్ వేస్తున్నారు. కొందరు తమ తమ సర్కిళ్లలో ఫోన్ల ద్వారా కూడా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి వాటిల్లో సీక్రెట్ గ్రూపులు పెట్టి కూడా నడిపిస్తున్నారు. గ్రామాల్లో యువకులంతా ఒక చోట గుమిగూడి బెట్టింగ్లు కడుతున్నారు. మరికొందరు ఇంట్లోనే టీవీల ముందు కూర్చొని ఆన్లైన్లో బెట్టింగ్ కాస్తున్నారు. ఒక బ్యాట్స్మెన్ బాల్ కు ఎన్ని పరుగులు కొడతాడు, ఓవర్లో ఎన్ని 4లు కొడతాడు, 6 కొడతాడా, 4 కొడతాడా, లేక ఈ బాల్ కు అవుట్ అవుతాడా అంటూ బాల్ టు బాల్ బెట్టింగ్స్ వేస్తున్నారు. మ్యాచ్ ఎవరు గెలుస్తారన్నదే కాకుండా టాస్ ఎవరు గెలుస్తారు, ఏ బ్యాట్స్మెన్ ఎన్ని పరుగులు చేస్తాడన్న దానిపైన బెట్లు కడుతున్నారు. టాస్ పడినప్పటి నుంచి బాల్ కు పందెం కాస్తున్నారు. ఎవరు టాప్ స్కోరర్, ఎక్కువ వికెట్లు ఎవరు తీస్తారు, మ్యాచ్ మొత్తం ఎన్ని 4లు కొడతారు, ఎన్ని 6లు కొడతారు, ఇలా రకరకాలుగా బెట్టింగ్లు కాస్తున్నారు. ఆ జట్టు గెలిస్తే 1000, ఓడితే 2 ఈ బాల్ 6 పోతే ఇంత, 4 కొడితే ఇంత, వికెట్ పడితే ఇంత అంటూ పందాలు జరుగుతున్నాయి. ఐపీఎల్ స్టార్ట్ అవ్వడంతో బెట్టింగ్ ముఠాలు అమాయకులను ఉసిగొల్పుతున్నాయి. పేద మధ్యతరగతి వాళ్లకు, స్టూడెంట్స్ కి ఈజీ మనీ ఆశ చూపి బెట్టింగ్ లోకి దింపుతున్నాయి. కొందరు అప్పులు చేసి మరీ బెట్టింగ్ కడుతున్నారు. మరికొందరు ఆస్తులను తాకట్టు పెడుతున్నారు. డబ్బులు లేకుంటే బైక్స్, మొబైల్స్ ను తాకట్టు పెట్టుకుని 10 రూపాయల మితితో బెట్టింగ్ నిర్వాహకులే డబ్బులను ఇస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో రామకృష్ణ, ఉపేందర్ ఇద్దరు సోదరులు ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారనే పక్కా సమాచారంతో రైడ్స్ నిర్వహించారు ఎస్ఓటీ టీం. నైస్ 7777 అనే యాప్ ద్వారా ఈ బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఢిల్లీలో సోను అనే మెయిన్ బుకీ ఈ యాప్ ని మానిటరింగ్ చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. నిందితుల నుంచి 18,50,000 నగదుతో పాటు వారి అకౌంట్స్ లో ఉన్న 18,34,000 రూపాయలను ఫ్రీజ్ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ టీమ్ ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది. వాళ్ళతోని పట్టుకున్న తర్వాత ఒక ఇద్దరి పంటర్స్ ని, మళ్ళీ తర్వాత బుకీస్ ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా 18,34,918 రూపాయలు వివిధ డిఫరెంట్ బ్యాంకులలో ఐడెంటిఫై చేసినాము. అటువంటి 5 అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో రామకృష్ణ గౌడ్ అని చెప్పేసి, మళ్ళీ తర్వాత ఉపేందర్ గౌడ్ అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములు ఆర్సీపురం ఏరియాలో ఉంటారు. ఇద్దరు కూడా గత 2 సంవత్సరాలుగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. దీనికోసము వాళ్ళ సొంత అకౌంట్స్ అవి కూడా యూజ్ చేయడం జరిగింది. దీంట్లో సోను అని చెప్పేసి ఢిల్లీ నుంచి మెయిన్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాడు వివిధ రాష్ట్రాల్లో కూడా ఆర్గనైజ్ చేస్తున్నాడని తెలుస్తూ ఉంది. వాళ్ళ ద్వారా ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది. మరో కేసులో మియాపూర్లో ఓ అపార్ట్మెంట్ లో బెట్టింగ్ వేస్తున్న 4గురిని అరెస్ట్ చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. నిందితుల నుంచి 43 లక్షల క్యాష్ సీజ్ చేశారు. నిందితుల అకౌంట్స్ లో ఉన్న 4,37,000 రూపాయలను ఫ్రీజ్ చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు త్రినాథ్ గతంలో 2 సార్లు బెట్టింగ్ కేసుల్లో